లేదా కృప మనకు లేకపోవడానికి గల కారణం. కృప మన నుండి వెళ్ళిపోవటానికి కారణం. ఇంకా ఏ విధంగా చెప్పచ్చు, కృప నా దగ్గర లేదు, దేవుని కృప నా మీద లేదు. దేవుని వాక్యం అయితే మనకు చెప్తుంది, దేవుని కృప నన్ను ఆవరించింది, దేవుని కృప నన్ను ఆదరించింది, దేవుని కృప నన్ను కనికరించింది, ఇలా మనం చెప్పవచ్చు. అయితే దేవుని యొక్క కృప మనలో ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుకని అక్కడ దేవుని మాటలు చాలా అద్భుతంగా సెలవిస్తూ ఉంది. అయితే దేవుని కృప ఎందుకు ఉండదు, ఎందుకు లేదు అనేటువంటి మాటలు మనము చూసినప్పుడు, దేవుని మాటలని మనము ధిక్కరించడం వలన, దేవుని యొక్క మాటలని విశ్వసించకపోవడం వలన, దేవుని మాటల్ని అగౌరవపరచడము, దేవుని యొక్క మాటల్ని మనము విసర్జించడము, విస్మరించడము, మరి ఆయన మాటల్ని తృణీకరించడము, ఇలా చేయటం వలన ఆయన కృప మన నుండి ఏమవుతుందంటే తొలగిపోతుంది. ఆయన నియమాలను సరిగా పాటించకపోవడం, ఇష్టం వచ్చినట్టుగా జీవించడం, ఇష్టం వచ్చినట్టుగా ఉండటము, సంఘానికి మనము సరిగా క్రమం తప్పకుండా రాకపోవడం, సంఘ నియమాలను పాటించకపోవడం, దైవజనుని యొక్క మాటలను వినకుండా ధిక్కరించడము, లేకపోతే అగౌరవపరచి మాట్లాడడం. ఈ కాలంలో చాలామంది నేర్చుకున్నారు. ప్రతి విషయానికి కూడా సేవకుల్ని అగౌరవపరచడము, మాట్లాడడము, చిన్న చూపు చూడటము, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దేవుని యొక్క కృప మన నుండి తొలగిపోతుంది. మనము జాగ్రత్తగా గమనించాలి. నేను అనే తలంపు నీలో కలిగినప్పుడు దేవుని కృప నీ దగ్గర ఉండదు. డబ్బును బట్టి నువ్వు అతిశయపడుతున్నావేమో, బలమును బట్టి నువ్వు అతిశయపడుతున్నావు, నీ అందచందాలను బట్టి నువ్వు అతిశయపడుతూ ఉన్నావేమో. నాకు కారు ఉంది, మేడ ఉంది, మిద్దు ఉంది, బంగళా ఉంది, కావలసిన డబ్బు ఉంది అని ఇష్టం వచ్చినట్టుగా ఉండటం బట్టి మరి నీకు కావలసిన వాళ్ళు లేక నీకంటే తక్కువ కింద ఉన్నటువంటి వాళ్ళను నువ్వు చిన్న చూపు చూడడము, అగౌరవపరచడము. అంటే దేవుని కృప నిరంతరము ఉండేటువంటిది. నీ దగ్గర ఉన్న డబ్బు, బంగ్లా, ఆస్తి, అంతస్తులు కొద్ది రోజులు కంటికి కనబడితే మరలాగే కనబడిన పరిస్థితులు. ఈరోజు నీ దగ్గర ఉంటే రేపు ఇంకొకరి దగ్గర ఉంటాయి. కానీ దేవుని కృప శాశ్వతమైంది. మనం దాన్ని పొందుకోవాలంటే మనలో ఉన్నటువంటివన్నీ తీసివేయాలి. ఎవరిలో అయితే ఈ విధమైనటువంటివి హృదయంలో బాగా వాటిని ఉంచుకొని ఉన్నారో వాటిని తీసేయాలి. ఈరోజున దేవుని వాక్యం అదే మనకి సెలవిస్తూ ఉంది. దేవుని మాటల్ని మరొకసారి తెలియజేసిన దేవుని మాటల్ని మనము ధిక్కరించడము, అగౌరవపరచడము, విసర్జించడము, విస్మరించడము, అగౌరవంగా మాట్లాడటము దేవుని ఈ కాలంలో ఎక్కువగా అయిపోతూ ఉందండి. దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు అతని ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల్ని మనము తక్కువగా చూడటము, విస్మరించడము, విసర్జించడము, లేకపోతే ఆ యొక్క మాటల్ని చెవి పెట్టుకోకుండా ఇష్టానుసారంగా ఉండటము, దాని నుండి వచ్చు ఆ యొక్క ఏ విధమైనటువంటి మనం ఇంకా దాన్ని దేవుని వాక్యము చెబుతున్నప్పుడు హృదయంలో ఉంచుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి మనం. అందుకే ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. ఆ సమయంలో నీ కళ్ళు నెత్తికెక్కి నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి నీకున్నటువంటి బలము, డబ్బు, లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్టువి ఉన్నటువంటి ఒక స్టేజ్, ఒక రేంజ్, ఒక స్టేజ్, ఈ విధంగా ఆ విధంగా అని నువ్వు చూసుకుంటూ ఇది చేసుకున్న తర్వాత రేపు ఒక రోజు వస్తుంది, నీ అహంకారమును అణగదొరికి దేవుడు నువ్వెవరినైతే తక్కువగా చూసావో లేదా నువ్వెవరినైతే తృణీకరించావో వాళ్ళ విశ్వాసమునకు, నమ్మకానికి ప్రతిఫలముగా దేవుడు వారికి కృపను అనుగ్రహించబోతా ఉన్నాడు. నీ అహంకారమును ఆయన అణగదొక్కుతూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనము దేవుని మాటల్ని ఆలకించాలి. దేవుని యొక్క మాటల్ని మనము హృదయం లోపల మనము ఉంచుకోవాలి.
ఎందుకంటే మనంతట మనమే మనలో నుండి ఆ కృపను మనమే త్రోసివేసుకుంటా ఉన్నాం. కృపను మనము మన నుండి దూరంగా వదిలేస్తూ ఉన్నాం. అంటే మనలో మనమే మనకున్నటువంటి వాటిని బట్టి దేవుని కృపను మనం దూరం చేసుకుంటాం. ఇప్పటికైనా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుని కృప నా మీద ఉన్నది, దేవుని కృప నాకు తోడుగా ఉన్నది అని చెప్పటానికి ముందు నువ్వు అసలు దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా? దేవుని మాటలను నువ్వు సరిగా వింటున్నావా? దేవుని మాటల్ని నీ హృదయంలో ఉంచుకుంటున్నావా? దేవుని మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటూ ఉన్నావా? దేవుని మాట ప్రకారంగా నీవు జీవిస్తున్నావా? ఇది దేవుని మాట ఖచ్చితంగా ఇలా ఉండాలి అంటే పాటిస్తున్నావా? ఇవి ఏమీ చేయనప్పుడు దేవుని కృప నా మీద ఉంది, దేవుని కృప నాకు తోడుగా ఉంది ఎలా చెప్పగలవు? దేవుని మాటని పాటించలేనప్పుడు నువ్వు ఎలా? ఇది గుర్తుంచుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. మనకు దేవుడు తోడే ఉన్నాడు నిజమే, దేవుని కృప మనతో ఉంది నిజమే. మరి ఆ కృపకు అనుగుణంగా, ఆ కృప చిత్తానుసారంగా జీవించడం కూడా నేర్చుకోవాలి కదా, బ్రతకటం కూడా నేర్చుకోవాలి కదా, ఆయనకి ఇష్టముగా కూడా జీవించడం నేర్చుకోవాలి కదా. ఎల్లప్పుడూ ఎప్పుడు చూసినా నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నావు. మరి ఆయన కృప నీకు కావాలంటే మరి ఆయనకి ఇష్టనిగా ఇష్టరాలుగా నువ్వు జీవించాలి కదా. ఈ రోజున ప్రతి విషయంలో దేవుని వాక్యము ఇలా ఉంది, అలా జీవించు, అలా ఉండు అని చెప్పటం వలన ఈ రోజున దైవ సేవకుల్ని కూడా అగౌరవపరచడము, లేదా మాట్లాడటము, అలగటము. అయ్యో అయ్యగారు మాట్లాడలేదు, అయ్యో అయ్యగారు నన్ను అలా ఉన్నారు, ఇలా అన్నారు. దేవుని వాక్యములో హెచ్చరించినటువంటి వాటిని కూడా ఈ రోజున ఏం చేస్తున్నాం తెలుసా? ఈ రోజున దేవుని వాక్యం చేత నిన్ను హెచ్చరించిన తర్వాత నువ్వేం చేయాలి? దాని నుండి ఏ విధమైనటువంటి తప్పిదము చేశావో తెలుసుకొని జీవించినప్పుడు దేవుని కృప నీకు తోడై ఉంటుంది. ఈ రోజున దేవుని కృపను విడిచి నువ్వే వెళుతూ ఉన్నావు కానీ ఆయన కాదు. గుర్తుపెట్టు ప్రియ సహోదరి సహోదరుడు, ఈ సమయంలో దేవుడు నీకు చెబుతున్నటువంటి మాట, కృప నీ నుండి విడిపోకూడదంటే నీలో ఉన్నటువంటి అహం, నీలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేని పని, నీలో దేవునికి ఏది ఇష్టం లేదో అది దేవుని అడిగి దానిని విడిచిపెట్టు. ఆయన కృప నీతో నిరంతరం ఉంటుంది. ఆయన కృప నీతో నిరంతరము నీతోనే వస్తూ ఉంటుంది. హల్లెలూయా.